ప్రేక్షకులారా అందరికీ నా వందనాలండి. వెల్కమ్ టు మాస్టర్ రాజు టీవీ బైబిల్ టీవీ ఛానల్ అండి. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. నేను ఈ వీడియో చూసి ఒక గుడ్ న్యూస్ మీకు చెప్పబోతున్నాను. ఏంటంటే మరి పెన్షన్ స్కీమ్ రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు పేరుతో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పెన్షన్ ని 3,000 నుంచి 4,000కు పెంచారు. దివ్యాంగుల పెన్షన్ ని 3,000 నుంచి 6,000కు పెంచుతున్నారు. ఇక వీల్ చైర్, తీవ్ర అనారోగ్యంతో మంచాన ఉన్న వారికి 15,000, కిడ్నీ, తలసేమియా బాధితులకు 10,000. ఏప్రిల్ నుంచే కూడా ఈ పెన్షన్ల పెంపు అమలు చేస్తూ జీవోని జారీ చేశారు. బకాయిలతో కలిపి జూలై 1న 7,000 పెన్షన్ అందుకోబోతున్నారు వృద్ధులు. నిజంగా అన్ని వర్గాలకు కూడా చాలా ఉన్నతమైన డబ్బులు ఇస్తూ ఉన్నాడు. వితంతులకు ఇస్తూ ఉన్నాడు. 55 సంవత్సరాలు నిండిన వారికి ఇస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఎవరైతే ఫుల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నాడో వాళ్ళకి ఎక్కువే 10,000 ఇస్తూ ఉన్నాడు. నెక్స్ట్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వారికి ఇస్తున్నారు. తలసేమియా రోగంలో ఉన్న వారికి ఇస్తూ ఉన్నాడు. అలాగే ముఖ్యంగా క్రైస్తవులకి, మైనారిటీ సెక్షన్ ముస్లిమ్స్కి చాలా బెనిఫిట్స్ అన్నీ ఇస్తానని చెప్పాడు. నిజంగా ఈయన పరిపాలన సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ చాలా స్పీడ్గా చేస్తున్నాడు. ఇలాగే అయితే మాత్రం నిజంగా ఈయన పరిపాలన జగన్ పరిపాలన కంటే బాగుంటుందని నేను గ్రహించాను ఈ వీడియో చూసి. మరి మీరు కూడా వీడియో చివరి వరకు చూడండి, మీ ఒపీనియన్ తెలియపరచండి. సరేనండి. మరి లైక్ చేసుకోండి. నేను ప్రతిదినం కూడా మీకు మంచి మంచి విషయాలు తెలియపరుస్తుంటాను. మరి ఛానల్ చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళొక వీడియోతో కలుసుకుందాం. వీడియో చివరి వరకు చూసి కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి చేస్తూనే ఈరోజు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ ఇవన్నీ ముందుకు తీసుకుపోతాం. ఇంకొక పక్క పెన్షన్ కూడా మొన్నే అనౌన్స్ చేశాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తాం. పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చి, ఇంకొక పక్కన వికలాంగులకి, దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇస్తాం. వైకల్పానికి పూర్తిగా అంటే 2 కాళ్ళు చేతులు లేకుండా అవస్థపడే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తాం. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘ వ్యాధులు ఉండే వాళ్ళకి 10,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఇది కాకుండా 2 సెంట్లు ఇంటి జాగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం. ఇవి కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే మంజూరైన పట్టాలకు ఇళ్లు కట్టిస్తాం. ఎవ్వరికి ఇంటి జాగాలు క్యాన్సిల్ చేయం. అదే సమయంలో అక్కడే ఇళ్లు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం. ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి టిట్కో ఇళ్ళు ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇవి కాకుండా అందరికీ ఇళ్లు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. జిల్లాల వారీగా వర్గీకరణ కూడా చేస్తాం. ఎస్సీ, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం. సప్లాన్ నిధులు వారి అభివృద్ధి కోసమే ఖర్చు పెడతాం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయులు నియామకం చేస్తాం. జీవో నెంబర్ 3 మళ్ళీ రివైవ్ చేస్తాం. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చి ఎస్సీలపైన దాడులు చేసిన వారందరిపైన కఠిన చర్యలు తీసుకొని వారిలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తాం. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా పూర్తి చేస్తాం. ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం వాళ్ళకు కూడా 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వడం. ఈద్గాలు, కబరిస్తాన్లు ఇవన్నీ కూడా స్థలాలు కేటాయించడం. విజయవాడ సమీపంలో ఆజ్ హౌస్ కట్టడం. నూర్ బాసా కార్పొరేషన్కి ఏటా 100 కోట్ల రూపాయలు కేటాయించడం. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం. ఇమాం మౌజంలకి 10,000 రూపాయలు, 10,000, 5,000 గౌరవ వేతనాలు ఇవ్వడం. అర్హత ఉన్న ఇమాములకి ప్రభుత్వ కాజీలుగా నియమించడం. మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సహాయం. ఆజ్ యాత్రకు పోయే ఒక్కొక్క ముస్లింకి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం చేస్తాం. క్రిస్టియన్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. వారికి కూడా ఏమేమి ఉన్నవన్నీ చేస్తాం. అదే సమయంలో వ్యవసాయం,